నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల చౌరస్తలో భారత రాజ్యాంగం 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అసెంబ్లీ ఆమోదించబడింది. 1950 జనవరి 24 రాజ్యాంగ పరిషత్ సమావేశం రాజ్యాంగం సంతకం చేసి ఆమోదింపబడింది. ఇక అంబేద్కర్ను కేవలం దళిత వాడలకి పరిమితం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు, కులమతాలకు అతీతంగా పనిచేసిన గొప్ప నాయకుడు. అంబేద్కర్ను కేవలం ఓటు యంత్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. నిజమైన దేశభక్తుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతదేశం ముందుకు పోతుందని ఆయన అన్నారు. భారతదేశం కోసం పోరాడిన వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్మరించుకున్న పాపానం పోలేదని అన్నారు. రామమందిరం నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని, దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ అహర్నిశలు పనిచేస్తున్నారని గువ్వల బాలరాజు అన్నారు. కేవలం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించే ప్రయత్నం చేసింది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప దేశభక్తుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మతానికి గౌరవం ఇచ్చినటువంటి వాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు తప్ప ఈరోజు హిందుత్వానికి వ్యతిరేకంగా లేదు, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వార్థం కోసం, తమ ఉనికి కోసం ఈ దళిత నిమ్న వర్గాలను వాళ్లకు ఓటేసే యంత్రాలుగా మార్చుకోవాలనే కుట్రలో భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ పాట పాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేశాన్ని ఉద్ధరించిందేం లేదు, కానీ దేశాన్ని విభజించినటువంటి చరిత్ర పరదేశీయులకు ఉండడం అనేది ఈరోజు ఆ చరిత్రను మన దేశంలో ఒక తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి దేశభక్తుడు ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారినే కనుక మనము మన ప్రధాని గారి పనితీరునే కనుక గమనించినట్టయితే నిన్నగాక మొన్న మనము